హలో ఎవ్రీవన్. ఏపీలో మీకు డైరెక్ట్‌గానే వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో, మీరిక్కడ ఎలాంటి అప్లికేషన్ కూడా మీరైతే ఫిలప్ చేయవలసిన అవసరం అయితే కూడా లేదు. సో, అట్ ది సేమ్ టైమ్ మీరు ఎలాంటి ఫీజెస్ కూడా పే చేయవలసిన అవసరం కూడా లేదు. సో, ఇప్పుడు నేను చెప్పేటువంటి వెన్యూ డీటెయిల్స్ ప్రకారం మీరు ఆ రోజు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూసేయండి. సో, అదే విధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటి వీడియోలు కంపల్సరీ మన ఛానల్ ఎప్పటికప్పటికి అప్డేట్స్ అన్ని కూడా పెడుతుంటాము. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో, ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఏమిటి? ఎన్ని కంపెనీలు ఇక్కడ మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు? సాలరీ ఏమిటి? క్వాలిఫికేషన్ ఏమిటి? ఏజ్ లిమిట్ ఏమిటి? సో, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తానమ్మా ఇప్పుడు. చూడండి, ఇక్కడ మనకి ఆ రోజు మీకు 3 కంపెనీలు అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నాయి. సో, అందులో ఒకటి మనకి జాగృతి హెచ్ఆర్ సర్వీసెస్ అనే కంపెనీ వాళ్ళు. సో, ఈ సంస్థ వాళ్ళు చూసుకుంటే మీకు ప్యాకింగ్, పికింగ్, టెలికాలింగ్ అనే 3 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. దాదాపుగా మనకి 50 వేకెన్సీస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయమ్మా. క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఎస్ఎస్‌సి బిలో, ఓకేనా. సో, 10th గాని 10th క్లాస్ లోపల సో, మీకు ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరైతే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. సో, చూడండి, ఇక్కడ మీరు అప్లై కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో, ఏజ్ లిమిట్ అనేది మీకు 18 నుంచి 30 ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండవలసి ఉంటుంది. సో, ఆల్మోస్ట్ 3 కంపెనీలు కూడా మనకి ఏజ్ లిమిట్ అనేది ఒకే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సాలరీ చూసుకుంటే మీకు 18,000 నుంచి 20,000 మధ్య జీతం అయితే ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్, ఓకేనా. సో, తర్వాత కేఎఫ్‌సి తిరుపతి అనే సంస్థ వారు చూసుకుంటే మనకి ఇక్కడ సర్వీసెస్ అసోసియేట్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. సో, వేకెన్సీస్ మనకి 5 అయితే ఉన్నాయి. సో, ఎస్ఎస్‌సి అబోవ్ ఓకేనా. అంటే 10th గాని 10th క్లాస్ పైన మీకు ఎంత క్వాలిఫికేషన్ సరే మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. సో, 18 నుంచి 30 ఇయర్స్ మధ్య మీకైతే ఏజ్ లిమిట్ అయితే ఉండాలంటున్నారు. సో, 10,000 రూపీస్ మీకైతే సాలరీ కూడా ఇస్తామంటున్నారు. సో, తర్వాత ఎస్ఆర్ కెరీర్ సొల్యూషన్ తిరుపతి అనే కంపెనీ వాళ్ళు చూసుకుంటే కన్స్యూమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేసుకుంటున్నారు ఇక్కడ మనకి. సో, 15 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో, ఎస్ఎస్‌సి అండ్ అబోవ్ పైన మీకైతే క్వాలిఫికేషన్ అయితే ఉండవలసి ఉంటుంది. సో, 18, 30 ఇయర్స్ మధ్య మీకైతే ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. సో, ఇక్కడ మనకి సాలరీ చూసుకుంటే మీకు 12,000 జీతం అయితే ఇస్తామంటున్నారమ్మా, ఓకేనా. సో, మరి ఇక్కడ మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే మనకి చూడండి, ఇక్కడ మనకి జాబ్ మేళా లొకేషన్ చూసుకుంటే సబ్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ తిరుపతిలో మీకైతే జాబ్ మేళా అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో, మీరు ఆ రోజు మార్నింగ్‌న సో, డైరెక్ట్‌గా మీ దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎత్తుకొని, ఒరిజినల్స్ అన్నీ కూడా ఎత్తుకొని, సో, అట్ ది సేమ్ టైమ్ మీ దగ్గర ఉన్నటువంటి ఏవైనా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ సో, ఇలాంటివి ఏమైనా ఉంటే ఎత్తుకొని ఫార్మల్ డ్రెస్‌లో సో, ఈ లొకేషన్ మీకు మార్నింగ్ 8:00 లోపల అయితే మీరైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. జాబ్ మేళా డేట్ చూసుకుంటే మీకు 13/5/2025 సో, ఇది మీకు డేట్ అనేది. సో, ఈ డేట్ రోజున మీరైతే ఈ సబ్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ తిరుపతి అని ఈ జాబ్ లొకేషన్ వెళ్ళిపోయారంటే సో, ఆ రోజు మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, పక్క వారు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా అయితే ఉపయోగపడుతుంది. సో, థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.